Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 67 is between Gujarat Titans and Chennai Super Kings. ఈ మ్యాచ్ సిఎస్కే ఫ్యాన్స్కి చాలా ఎమోషనల్ వన్. ఎందుకంటే కెప్టెన్ ధోనీకి కెప్టెన్గా ఇది ఆఖరి మ్యాచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ధోని విషయంలో ఏది కూడా మనం డెఫినెట్లీ ఎస్ అని చెప్పడానికి లేదు. కానీ ధోని మళ్ళీ ఆడొచ్చు అనే ఒక ఫీలింగ్ అయితే ఉంది. కానీ అతను మళ్ళీ క్యాప్టెన్సీ టేకప్ చేస్తాడా నెక్స్ట్ సీజన్లో అనేది డౌట్. రుతురాజ్ విల్ బి బ్యాక్. ఒకవేళ ఏదైనా అవసరం వచ్చినా స్టాండింగ్ క్యాప్టెన్ చేయాల్సి వచ్చినా ఏమైనా యంగ్స్టర్స్కి ఇస్తారు తప్ప ధోని మళ్ళీ క్యాప్టెన్సీ రోల్ టేకప్ చేస్తాడనే నమ్మకం లేదు. ఈవెన్ బ్రాడ్కాస్టర్ కూడా స్టార్ స్పోర్ట్స్ కూడా నిన్నటి మ్యాచ్లో ఇదే ఇష్యూని పదే వాళ్ళ కామెంటేటర్స్ని చెప్పించడం, దాన్ని ఒక బిల్డప్, దే ఆర్ ట్రైంగ్ టు బిల్డప్ ఏ నెరేటివ్. ధోనికి ఇది లాస్ట్ మ్యాచ్ యాజ్ క్యాప్టెన్ అని చెప్పి వాళ్ళు దాన్ని పదే రిపీట్ చేయడం. వాళ్ళు అంతే కదా, బ్రాడ్కాస్టర్ ఏం చేసి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం. సో వాళ్ళు ఆ రకంగా దాన్ని సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ధోని ఇది లాస్ట్ మ్యాచ్ యాజ్ క్యాప్టెన్ అని చెప్పి, లాస్ట్ మ్యాచ్ కూడా కావచ్చునేమో అని కూడా కొంతమంది కామెంటేటర్స్ అన్నాం. అంటే యాజ్ ఏ ప్లేయర్ కూడా లాస్ట్ మ్యాచ్ కావచ్చునేమో అని కూడా ఒక చిన్న ఫీలర్ వదిలారు. అది కూడా చెప్తున్నారు. ఏదో రకంగా ట్రైంగ్ టు క్యాచ్ మోర్ నెంబర్ ఆఫ్ ఐ బాల్స్, అది వాళ్ళ ప్రయత్నం. అయితే ధోనికి లాస్ట్ మ్యాచ్ కాకపోవచ్చు కదా, ఎందుకంటే ఒరిజినల్గా ఒక మ్యాచ్ బిఫోర్ ది బ్రేక్ సస్పెన్షన్, ఐపీఎల్ సస్పెన్షన్ ముందు చిన్న బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ టైంలో ఒక మ్యాచ్ చెన్నైలో ఉంది. ఎందుకంటే ధోని తన లాస్ట్ మ్యాచ్ చెన్నైలో ఆడుతున్నాడు కదా. కానీ బ్రేక్ తర్వాత మళ్ళీ ఐపీఎల్ పునఃప్రారంభం అయినప్పుడు ఆ మ్యాచ్ని చెన్నై నుంచి షిఫ్ట్ చేశారు. దానివల్ల ధోని ఈ సీజన్లో తన లాస్ట్ మ్యాచ్ ఆడి గుడ్ బై చెప్పే అవకాశం లేకుండా పోయింది. సో చెన్నైలో మ్యాచ్ ఆడతానని చెప్పి ఫ్యాన్స్కి అతను ప్రామిస్ చేశాడు, తన లాస్ట్ మ్యాచ్ చెన్నైలో ఆడతానని చెప్పి. కాబట్టి నెక్స్ట్ సీజన్లో అతను ఆడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. మొత్తం సీజన్ ఆడతాడో లేదో నాకైతే తెలియదు, కానీ ఎవరికి తెలియదు. కానీ నెక్స్ట్ సీజన్లో అతను ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే ఫైనాన్షియల్గా టీంకి ఎప్పుడు అతను బర్డెన్ కాడు. ఎందుకంటే అన్క్యాప్ ప్లేయర్గా కేవలం 5 కోట్లు మాత్రం వెచ్చించి అతన్ని వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఫైనాన్షియల్గా అయితే అతను బర్డెన్ కాదు టీంకి. కాబట్టి అతను నెక్స్ట్ సీజన్లో కంటిన్యూ అవ్వడం వల్ల వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏమి లేదు. ధోని లాంటి ప్లేయర్ ఉంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ ధోని నెక్స్ట్ సీజన్ మరి అన్ని మ్యాచ్లు ఆడతాడా, ఏం చేస్తాడా అనేది తెలియదు. సో ఏ రకంగా చూసినా కొంచెం ఎమోషనల్ మ్యాచ్ అయ్యేది ఖచ్చితంగా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి దానివల్ల ఏంటంటే ఇక్కడ క్రౌడ్ కూడా విపరీతంగా, మీకు గుజరాత్లో మాసివ్ స్టేడియంలో చాలా ఎల్లో షర్ట్స్ కనిపించే అవకాశం మనకు ఎక్కడైనా. మామూలుగా సిఎస్కే ఎక్కడ ఆడినా కూడా మనకి పసుపు సముద్రం వాళ్ళ వెంటే ఉంటుంది. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి మనకి కనిపించవచ్చు. నెక్స్ట్ సీజన్లో చూద్దాం. నెక్స్ట్ సీజన్లో అతను ఫైనాన్షియల్గా బర్డెన్ కానీ ప్లేయర్గా బర్డెనా వీ డోంట్ నో. బట్ అఫ్కోర్స్ ఈ మ్యాచ్లో వాళ్ళకి అపోనెంట్ కూడా మోర్ తమిళ్ దెన్ సిఎస్కే ప్లేయర్స్ విషయంలో. ఎందుకంటే అక్కడ తమిళ్ ఎక్కువ ఉంటారు. ఈ సీజన్లో చూడండి, సాయి సుదర్శన్, సాయి కిషోర్, షారుఖ్ ఖాన్ది 3S SSS ప్లేయర్స్ వాళ్ళు ముగ్గురు కూడా ఆ టీంకి ఆడుతున్నారు. లాస్ట్ సీజన్లో అయితే విజయ్ శంకర్ కూడా ఉండేవాడు. సో సిఎస్కే టీం కంటే కూడా ఎప్పుడు కూడా వీళ్ళ టీంలోనే ఎక్కువ మంది చెన్నై ప్లేయర్స్ కనబడడం అనేది మనం చూసాం, తమిళనాడు ప్లేయర్స్. సో వాళ్ళకి ఈ టీం మీద కూడా ఎలాంటి కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, డెఫినెట్లీ సాఫ్ట్ కార్నర్. అలా అని చెప్పి మ్యాచ్ ఓడిపోతారని కాదు. మీరు చూసారు కదా, అదే ఒకటే ట్రెండ్ చూసాం మనం, ఒక ట్రెండ్ చూస్తూ వస్తున్నాం. లాస్ట్ 3 days నుంచి వరుసగా ఎలిమినేట్ అయిన టీమ్స్ టాప్ టీమ్స్ని ఇబ్బంది పెట్టడం. ఆల్రెడీ గుజరాత్ ఆ సిచ్యుయేషన్ ఫేస్ చేసింది. గుజరాత్ ఫేస్ దట్ సిచ్యుయేషన్, లక్నో చేతిలో ఓడిపోయారు 3 రోజుల క్రితం. మరి ఈరోజు చెన్నై కూడా వాళ్ళకి షాక్ ఇస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే గుజరాత్కి చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్, చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ప్లేఆఫ్స్ కాదు, టాప్ 2 పొజిషన్కి వెళ్ళాలంటే ఈ మ్యాచ్ గెలవడం వాళ్ళకి చాలా అవసరం. వాళ్ళు వేరే రిజల్ట్స్తో సంబంధం లేదు, ఎందుకంటే 20 points వస్తాయి వాళ్ళకి. వేరే ఈ టీం కూడా 20 points వచ్చే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు మిగతా రిజల్ట్స్తో సంబంధం లేకుండా వాళ్ళు చేయాల్సిన చాలా సింపుల్ థింగ్, ఈ మ్యాచ్ గెలిచేస్తే వాళ్ళు టాప్ 2 పొజిషన్కి వెళ్ళిపోయి క్వాలిఫైయర్ 1 ఆడతారు. వాళ్ళకి అవసరం కూడా, ఎందుకంటే వాళ్ళు వితౌట్ బట్లర్ అండ్ అఫ్కోర్స్ రబాడా పెద్దగా పర్ఫామ్ చేసింది లేదు సీజన్లో. బట్ బట్లర్ లేకుండా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా
ఈ మ్యాచ్ గెలవడం చాలా ఇంపార్టెంట్. వెరాజ్ పంజాబ్ పరిస్థితి అలా కాదు. పంజాబ్ వాళ్ళు ముంబై మీద మ్యాచ్ గెలవాలి, ప్లస్ గుజరాత్ కానీ ఈ రోజు మ్యాచ్లో గుజరాత్ ఓడిపోవడం, లేకపోతే లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోవడం అనేది వాళ్ళకి ముఖ్యం. లేదంటే ఆర్సీబీ కంటే బెటర్ నెట్ రన్ రేట్ చూసుకోవడం వాళ్ళకి ముఖ్యం. ఆర్సీబీ పరిస్థితి కూడా అంతే. ఆర్సీబీ వాళ్ళ మ్యాచ్ ఎల్ఎస్జీతో గెలవడంతో పాటు వాళ్ళు గుజరాత్ కానీ పంజాబ్ కానీ ఓడిపోవాలని కోరుకోవాలి. అలాగే నెట్ రన్ రేట్ కూడా వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ రకంగా వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్తారు. వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఆఫ్ ది లీగ్ ఆడుతున్నారు. ముంబై కూడా అంతే. ముంబై కూడా వాళ్ళ మ్యాచ్ పంజాబ్తో గెలిస్తే పంజాబ్ని పక్కన ఎలిమినేట్ చేస్తారు. బట్ దే నీడ్ వన్ ఆఫ్ ది టూ, గుజరాత్ కానీ ఆర్సీబీ కానీ ఓడిపోవడం కావాలి. సో మిగతా 3 టీమ్స్కి వేరే రిజల్ట్స్ మీద ఆధారపడతారు. కానీ గుజరాత్ అలా కాదు. గుజరాత్ జస్ట్ హ్యావ్ టు విన్ దిస్ మ్యాచ్. బట్ ప్రెషర్ ఉంటుంది. ఈ మ్యాచ్లో ఎక్కడైనా కొంచెం టెన్షన్ క్రియేట్ అయితే, కొంచెం టఫ్ సిచ్యుయేషన్ వస్తే వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే టాప్ 2 స్పాట్ పోతుంది కదా అని చెప్పి. వాళ్ళు ఫస్ట్ టైం టైటిల్ గెలిచినప్పుడు 2022లో వాళ్ళు క్వాలిఫైర్ 1 ఆడారు. నెక్స్ట్ ఇయర్ 23లో వాళ్ళు ఫైనల్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు క్వాలిఫైర్ 1 ఆడారు. సో క్వాలిఫైర్ 1 ఆడడం వాళ్ళకి ఫైనల్కి టికెట్గా భావిస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఐ థింక్ దే విల్ ఎయిమ్ ఎట్ దట్. ఇక్కడ వాళ్ళకి మంచి రికార్డు కూడా ఉంది. సిఎస్కేకి అగేన్స్ట్గా 4 టైమ్స్ గెలిచారు. సిఎస్కే 3 టైమ్స్ గెలిచింది. అహ్మదాబాద్లో గ్రూప్ స్టేజ్లో ఎప్పుడు వాళ్ళు గెలిచారు, 2 టైమ్స్ గెలిచారు. బట్ ఫైనల్, ఆల్ ఇంపార్టెంట్ 2023 ఫైనల్లో ఇదే చెన్నై టీం చేతిలో వాళ్ళు అహ్మదాబాద్లో ఓడిపోయారు. సో అది పాస్ట్ రికార్డ్. ఈ సీజన్లో మరోసారి ఆడుతున్నారు ఈ 2 టీమ్స్. ఇంతవరకు తలపడలేదు. లాస్ట్లో 2 టీమ్స్ తలపడుతున్నాయి. గుజరాత్ టీంలో మార్పులు ఉంటాయా మరి? ఏమైనా రబాడా పెద్దగా పర్ఫార్మెన్స్, కార్జియాని ఆడిస్తారు. ఎందుకంటే రబాడా ఎలాగో కూడా ప్లే ఆఫ్స్లో ఉన్నాడు. కార్జియాని ఆడిస్తే అతను బ్యాటింగ్ కూడా బాగా చేసి, ముంబైతో జరిగిన మ్యాచ్లో టఫ్ సిచ్యుయేషన్లో లాస్ట్ ఓవర్లో 6 కొట్టాడు. 6 కొట్టి మ్యాచ్ గెలిపించాడు. సో కార్జియా మైట్ రిప్లేస్ రబాడా అని ఒక్కటే చేంజ్. మిగతా వాళ్ళకి ఏంటంటే 6 బౌలర్స్ ఆడిస్తున్నారు. దానివల్ల వాళ్ళకి బ్యాటింగ్ కాస్త వీక్ అవుతున్నట్టుగా, అంటే బ్యాటింగ్లో డెప్త్ లేకుండా పోతుంది. బట్ తప్పట్లేదు, ఎందుకంటే రషీద్ ఖాన్ ఈజ్ నాట్ ఇన్ గ్రేట్ ఫామ్. రషీద్ ఖాన్ ఈ సీజన్లో ఎంత దారుణం అంటే 13 మ్యాచ్లు ఆడితే 8 వికెట్లు వచ్చినాయి. 13 మ్యాచ్లో ఈ హ్యాస్ పిక్డ్ అప్ జస్ట్ 8 వికెట్స్. ఎకానమీ 9.38 ఉంది. అతను మొదటి 6 సీజన్లో అతను ఎప్పుడు కూడా 7 లోపే ఉంది. అతను ఎకానమీ 7 దాటలేదు. లాస్ట్ 2 సీజన్స్లో 8+ ఉంది. కానీ ఈసారి 9.5, ఆల్మోస్ట్ 9.5 బౌలర్ రన్స్ ఇవ్వడంతో పాటు వికెట్లు తీయలేదు. ఈవెన్ బ్యాటింగ్ కూడా బాగా చేయట్లేదు. మామూలుగా బ్యాటింగ్ చాలా బాగా చేసేవాడు, లాస్ట్లో వచ్చి మెరిపించాడు. కానీ ఈ సీజన్లో అతను 6 మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేస్తే 12 అతని టాప్ స్కోర్. సో బ్యాటర్గా, బౌలర్గా, ఈవెన్ ఫీల్డర్గా కూడా అంత సో అవుతుంది. ఇప్పుడు మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, ఎంత గొప్ప మందుకైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందని చెప్పి. బట్ నెక్స్ట్ సీజన్లో రషీద్ ఖాన్ క్యాన్ కమ్ బ్యాక్. బట్ ఎందుకనో అతను గతంలో ఉన్నంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. యాక్యురసీ లేదు, చాలా షార్ట్ వేస్తున్నాడు బౌలింగ్. గతంలో ఉన్న పదును అతను బౌలింగ్లో ఖచ్చితంగా మిస్ అవుతుంది. అందుకే వాళ్ళకి ఎక్స్ట్రా బౌలర్ని ఆడించుకున్నారు. ఐరన్ ఏంటంటే చెన్నై టీంలో ఆడుతున్న నూర్ అహ్మద్ మరి రషీద్ ఖాన్ లాగే అతన్ని ఏకలవ్య శిష్యుడు. అతను రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ అయితే లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్. సేమ్ రషీద్ ఖాన్ మిర్రర్ ఇమేజ్ లాంటి బౌలర్. అండ్ హీ హాస్ డన్ రియల్లీ వెల్. 17 వికెట్లు తీశాడు. అండ్ వీరిద్దరు ఆఫ్ఘన్ బౌలర్స్. మరి అతని వారసుడిగా ఇతను ఎమర్జ్ అవుతున్నాడా అనేది మనం చూడాలి. సో సిఎస్కే టీంలో మార్పులు ఉంటాయా? రషీద్ని ఆడిస్తారని మనకు కొన్ని వార్తలు వస్తున్నాయి. రషీద్ని, ఎందుకంటే కాన్వే పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు. సో యంగ్స్టర్ని నెక్స్ట్ సీజన్లో యంగ్స్టర్స్ని గ్రూమ్ చేసే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి రషీద్ని ఓపెన్ చేయిస్తారు విత్ మాత్రే అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసి. సో మాత్రే అండ్ డెనాల్ బ్రెవిస్ అండ్ టు నెక్స్ట్ ఎక్స్టెంట్ అన్షుల్ కాంబోస్, ఈ కొత్త ప్లేయర్స్ ఎప్పుడైతే వాళ్ళని తీసుకున్నారో, వీళ్ళు వచ్చిన తర్వాత యూత్ఫుల్ ఎలిమెంట్ వచ్చిన తర్వాత చెన్నైలో ఒక డిఫరెన్స్ కనిపించింది. ముఖ్యంగా బ్రెవిస్ హెస్ బిన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ మహాత్రే కూడా చాలా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. యంగ్స్టర్, 17 years old యంగ్స్టర్, చాలా మంచి ఫ్యూచర్ ఉంది అతనికి. అండర్-19 టీంకి అతను కెప్టెన్ కూడా అయ్యాడు అనుకుంటా. ఇంగ్లాండ్తో జరిపే దాంట్లో గతంలో కూడా చేసినట్టున్నాడు. చేసేట్లు తెలియదు. గతంలో కూడా అండర్-19 ఆడాడు ఇండియాకి. సో ఇప్పుడు మాత్రే, బ్రెవిస్, రషీద్ అండ్ ఆఫ్ కోర్స్ అన్షుల్ కాంబోజ్ ఇలాంటి యంగ్స్టర్స్ వాళ్ళకి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. సో చెన్నై డెఫినెట్గా వాళ్ళకి ఫ్రీగా ఆడతారు. వాళ్ళకి ఏంటంటే
గుజరాత్ మీద ఉన్నట్టుగా వాళ్ళ మీద ప్రెషర్ అలాంటి ప్రెషర్ లేదు కాబట్టి ఫ్రీగా ఆడతారు. కానీ చెన్నైకి అంత స్ట్రెంగ్త్ ఉన్నదా అని అనిపిస్తుంది మనకి. ఎందుకంటే మిగతా ఎవరు ఇంక్లూడింగ్ వెటరన్స్ జడేజా అండ్ అశ్విన్ కూడా పెద్దగా పర్ఫామ్ చేయని పరిస్థితి. ఖలీల్ అహ్మద్ కూడా మొదట్లో అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. బట్ స్టిల్ ఈజ్ గుడ్. చూడాలి మరి బత్రానా వీళ్ళందరూ ఏమైనా మళ్ళీ గుజరాత్కి ఝలక్ ఇస్తారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ అంత ఈజీ కాదు, అంత ఈజీ ఏం కాదు. గుజరాత్లో ఓడించిన అహ్మదాబాద్లో గిల్కుండే రికార్డ్ ఎప్పుడు కూడా చాలా బాగా ఆడతాడు. అండ్ బట్లర్కి అఫ్కోర్స్ ఇది లాస్ట్ మ్యాచ్ అవుతుంది ఈ సీజన్లో కాబట్టి అతని నుంచి కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సాయి సుదర్శన్ మరి తాజాగా ఇండియన్ టీంలో కూడా వచ్చాడు అతను. సో దాన్ని కూడా కరుణ్ నాయర్ నిన్న సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో చెన్నై టాస్క్ ఇస్ కట్అవుట్ అండ్ గుజరాత్ టాప్ 2 ఫినిష్ దిశగా దూసుకెళ్తున్నారు. చూడాలి మరి చెన్నై వాళ్ళకి బ్రేక్ వేస్తుందా, షాక్ ఇస్తుందా. లెట్ us వెయిట్ అండ్ సీ.